పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన 2వ దినవృత్తాంతంలో 11వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు 2వ దినవృత్తాంతంలో 12వ అధ్యాయం చదువుకుందాం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహం చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషాకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకి వచ్చెను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీలును, సుక్కీలును, కూషీలును అనువారు లెక్కకు మించి ఉండిరి. అతడు యోదాకు సమీపమైన ప్రకార పురములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షెమయాకు రెహబాము నొద్దకును షీషాకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదా వారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించిరి గనుక నేను మిమ్మును షీషాకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థులని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక షీషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారిని రక్షణ దయచేసేదను. అయితే నన్ను సేవించుటకు భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకొనున్నట్లు వారు అతనికి దాసులగుదురు. ఐగుప్తు రాజైన షీషాకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ రాజనగరులోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి రాళ్లను చేయించి వాటికి రాజనగరు యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను. రాజు యెహోవా మందిరంలోనికి ప్రవేశించినప్పుడల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరలా గదిలో ఉంచుచు వచ్చిరి. అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతనికి బొత్తిగా నిర్మూలము చేయక యోదావారు కొంతమట్టుకు మంచితనమును అనుసరించుట చూచి తన కోపం అతని మీద నుండి త్రిప్పుకొనెను. రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలనారంభించినప్పుడు 41 సంవత్సరములు ఈడిగలవాడై ఉండెను. తన నామమును అచ్చట ఉంచుటకే ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన పట్టణమగు యెరూషలేమునందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు నయమ, ఆమె అమ్మోనీయురాలు. అతడు తన మనసు యెహోవా వెదుకుట యందు నిలుపుకొనక చెడుక్రియలు చేసెను. రెహబాము చేసిన కార్యములన్నిటినీ గూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శి అయిన ఇద్దో రచించిన వంశవళియందును వ్రాయబడి ఉన్నది. రెహబామునకు యరొబామునకు యుద్ధము ఎడతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అబియా అతనికి బదులుగా రాజాయెను. ఇంతటితో 2వ దినవృత్తాంతంలో 12వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన 2వ దినవృత్తాంతంలో 13వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమెన్.